దేశం ఫస్ట్ కుటుంబం నెక్స్ట్ అనేటువంటి సిద్ధాంతం ఒకప్పుడు ఇజ్రాయెల్ని చూసి ప్రపంచమంతా నేర్చుకునేది. ప్రాణాలు పోతున్నా సరే వాళ్ళు అంత మొండిగా వాళ్ళ ప్రజలందరూ కూడా దేశం కోసం ఉండేవాళ్ళు. ఇప్పుడు రూటు మారిపోయింది, వాళ్ళల్లోనే స్వార్థం పెరిగిపోయింది. ఇక అందుకనే ఆ దేశానికి భద్రత కరువు అవుతుంది. ఎందుకంటే ఉగ్రవాదులు అనేవాళ్ళు ఆ దేశం మీద దాడి చేసి 1200 మందిని చంపి ఒక 400 మందిని బందీలుగా పట్టకపోతే ఆ బందీలైన తమ వాళ్ళని విడిపించమని ఉద్యమాలు చేస్తుంటే కుటుంబ సభ్యులు ఎలాగ విడిపించాలి? యుద్ధం చేస్తున్నారు ఒక పక్కన, అయినా విడిపించలేకపోతున్నారంటే వాళ్ళు ఎక్కడెక్కడో దాస్తున్నారు. అమెరికా యూరప్ దేశాలన్నీ బార్గెన్ చేస్తుంటే ఒక బందీకి 100 మందిని విడిపించమంటే కూడా విడిచిపెట్టడానికి రెడీ అయ్యారు. అయినా సరే వాళ్ళు జూదం ఆడుతున్నారు. ఏంటంటే ఇజ్రాయెల్ని సైకలాజికల్గా దెబ్బకొట్టాలి, ఆ బందీలని అడ్డుపెట్టి ఇజ్రాయెల్ని ఓడించాలి. అది వాళ్ళ ఉద్దేశం. అది తెలిసి కూడా తమ దేశం ఓడినా పర్లేదు, మా ఇంట్లో వాళ్ళు మాకు కావాలన్నటువంటి గొడవ వీళ్ళు చేస్తున్నారు. చివరికి తాజాగా ఏదైతే హమాస్ వాళ్ళు పెట్టినటువంటి షరతు ఏంటో తెలుసా? ఒక మనిషికి 100 మందిని విడిపించమని, అంటే ఒక్క బందీకి 100 మందిని విడిచిపెట్టాలట. అలాంటి దారుణమైన షరతులు పెడితే ఆ షరతులు ఒప్పుకుని మా వాళ్ళని విడిపించమని చెప్పి ఉద్యమిస్తున్నటువంటి వేళ నిజంగా ఏ స్థాయికి ఇజ్రాయెల్ దిగజారింది అనేదే అర్థం కావట్లేదు.